Hello viewers, welcome to my channel Geek Reviews and what is happening with Mumbai Indians? సో ముంబై ఇండియన్స్ ఇవాళ కూడా వాళ్ళ మూడో మ్యాచ్ ఓడిపోయారు అండ్ పాయింట్స్ టేబుల్లో దే ఆర్ ఎట్ ద బాటమ్ ప్లేస్ అండ్ వెరీ హర్టింగ్ గా ఉంది మొత్తం ఎంఐ ఫ్యాన్స్ కి. సో మ్యాచ్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్కోర్ కార్డ్ చూస్తే ఈ రోజు వాంకడేలో జరిగిన రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్స్ లో దే మేనేజ్డ్ ఓన్లీ 125 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 9 వికెట్స్. కంప్లీట్ ఫెయిల్యూర్ బై ద ఎంటైర్ బ్యాటింగ్ యూనిట్. ఓన్లీ హార్దిక్ పాండ్యా మాత్రమే మంచి ఇన్నింగ్స్ ఆడాడు చెప్పాలంటే, అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ ఫెయిల్ టు కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ. అండ్ ఇంత ఈజీ చేసిన ఆర్ఆర్ వాళ్ళు ఉన్న ఫామ్ లో అస్సలు ఎక్కడ ఏమి శ్రమ తీసుకోకుండా, అండ్ రియాన్ పరాగ్ కంటిన్యూడ్ హిస్ సూపర్ ఫామ్ ఇన్ ద ఐపీఎల్ అండ్ చాలా ఈజీగా చేశారు. అండ్ మొత్తానికి మ్యాచ్ ఎండ్ కార్డ్ అయితే ఆర్ఆర్ హ్యావ్ డిఫీటెడ్ ముంబై ఇండియన్స్ బై 6 వికెట్స్ అండ్ 27 బాల్స్ రిమైనింగ్. చాలా బిగ్ విన్ ఇది. నెట్ రన్ రేట్ పరంగా కూడా చాలా మంచి బూస్ట్ వచ్చి ఉంటుంది ఆర్ఆర్ కి. అండ్ పెద్ద దెబ్బ ఇది ముంబై ఇండియన్స్ కి. అండ్ ఆర్ఆర్ బౌలింగ్ లిటరల్లీ వాజ్ ఆన్ ఫైర్. సో మనం మ్యాచ్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాస్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ గెలిచాడు అండ్ దే హావ్ ఎలెక్టెడ్ టు బౌల్ ఫస్ట్. తను ఇన్ఫాక్ట్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ఏం చెప్పాడంటే, టాస్ గెలవడంతోనే నాకు మంచి మ్యాచ్ మా వైపు వచ్చింది అన్నట్టు చెప్పాడు ఆల్మోస్ట్. ఎందుకంటే సర్ఫేస్ కొంచెం స్టిక్కీగా ఉంది స్టార్టింగ్ లో, బ్యాటింగ్ కి కష్టంగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కొంచెం బెటర్ అయింది అండ్ బౌలర్స్ కి కొంచెం సపోర్ట్ ఇచ్చింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో అన్న ఒపీనియన్ చెప్పాడు సంజు శాంసన్. సో మొత్తానికి అయితే బౌలింగ్ తీసుకున్నారు. అండ్ టీమ్ కాంబినేషన్స్ చూస్తే రాజస్థాన్ రాయల్స్ వన్ చేంజ్ చేసింది అండ్ ఇన్ఫార్మ్ బౌలర్ దేర్ కీ బౌలర్ సందీప్ శర్మ డెత్ ఓవర్స్ బౌలర్ కొంచెం ఇంజురీ అని తీసేశారు టీంలో నుంచి. అండ్ అతని ప్లేస్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుతున్న నాండ్రే బర్గర్ ని టీంలోకి వేసుకున్నారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా కొత్తగా సో ఈ ఆప్షన్ లో వాళ్ళు ఎక్కువ మనీ పెట్టుకున్న అన్క్యాప్ ప్లేయర్ శుభం దూబేని తీసుకున్నారు టీంలోకి. అండ్ ముంబై ఇండియన్స్ ఆల్సో మేడ్ వన్ చేంజ్, ఎందుకంటే దే ప్లేడ్ వాళ్ళ ఫస్ట్ 2 మ్యాచెస్ అవే గ్రౌండ్ లో ఆడారు. ఫస్ట్ మ్యాచ్ ఇది హోమ్ గ్రౌండ్ లో అండ్ అంతగా స్పిన్ పిచ్ కాదు, బ్యాటింగ్ పిచ్. సో కాబట్టి సెకండ్ స్పిన్నర్ శ్యామ్స్ ములానీని తీసేసి దే హావ్ టేకెన్ లాస్ట్ ఇయర్ బ్రేక్అవుట్ బౌలర్ ఆకాష్ మధ్వల్ ఇన్ టు ద టీమ్ అండ్ హీ పర్ఫార్మ్ వెరీ వెల్ ఆల్సో. ఒకసారి డీటెయిల్స్ చూసేద్దాం. సో పవర్ ప్లే అయ్యేసరికి స్కోర్ 46 రన్స్ ఉంది ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. ఈ పవర్ ప్లే లో 6 ఓవర్స్ లో ఏం జరిగిందంటే విధ్వంసమే జరిగింది. లుక్ ఎట్ ది స్కోర్ కార్డ్. రోహిత్ శర్మ ఫస్ట్ బాల్ డక్, డైమండ్ డక్. నబందీర్ డైమండ్ డక్ అగైన్ అండ్ డెవాల్ బ్రూవిస్ డైమండ్ డక్ అగైన్. ముగ్గురు ఫస్ట్ బాల్ కి అవుట్ అయిపోయారు అండ్ వికెట్స్ తీసింది న్యూజిలాండ్ లైట్నింగ్ ట్రెంట్ బోల్ట్. సో ముగ్గురిని అవుట్ చేశాడు ఇన్ తన ఫస్ట్ 2 ఓవర్స్ లోనే. అండ్ ఇషాన్ కిషాన్ ని నాండ్రే బర్గర్ ఫ్రమ్ ద అదర్ ఎండ్, హీ వాజ్ ఆల్సో బౌలింగ్ ఏ ఫియరీ స్పెల్ అండ్ కొన్ని బౌండరీస్ వెళ్ళినా కూడా హీ వాజ్ స్వింగింగ్ ద బాల్ టూ వెల్ అండ్ హీ మేడ్ హీ గాట్ ద వికెట్ ఆఫ్ ఇషాన్ కిషాన్. సో మొత్తానికి అయితే ఈ నలుగురు వరుసగా పెట్టి అవుట్ అయిపోయారు. విత్ ఇన్ 4 ఓవర్స్ 4 వికెట్స్ లూజ్ అయిపోయింది ఎంఐ. అసలు ఇంకా అక్కడితోనే అయిపోయింది మ్యాచ్ చెప్పాలంటే. అక్కడ నుంచి ఎక్కడ ముంబై కోలుకోలేదు. అండ్ పవర్ ప్లే అయ్యేసరికి క్రీజ్ లో హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ ఉన్నారు అండ్ పవర్ ప్లే ఎండింగ్ లో కొంచెం హిట్టింగ్ చేశారు. సో కాబట్టి పవర్ ప్లే అయ్యేసరికి ఇన్ఫాక్ట్ వికెట్స్ పక్కన పెడితే స్కోర్ అయితే డీసెంట్ స్కోర్ 46 రన్స్, బట్ దే హ్యావ్ లాస్ట్ టూ మెనీ వికెట్స్. అండ్ ఈ స్టేజ్ లో 6th to 10th ఓవర్ మధ్యలో దే లాస్ట్ ద వికెట్ ఆఫ్ హార్దిక్ పాండ్యా టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 10th ఓవర్. 10th ఓవర్ అయ్యేటప్పటికి తన వికెట్ కోల్పోయారు. బట్ దే డిడ్ సమ్ హిట్టింగ్, గుడ్ హిట్టింగ్ ఇన్ దీస్ ఓవర్స్. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా యూ కెన్ సీ స్ట్రైక్ రేట్ 150 ప్లస్ స్ట్రైక్ రేట్ తో ఆడాడు అండ్ కానీ ఆల్మోస్ట్ 10th ఓవర్ దగ్గర అవుట్ అయిపోయాడు. సో ఈ 4 ఓవర్స్ లో దే మేనేజ్ 31 రన్స్ విచ్ ఈస్ నాట్ టూ బ్యాడ్, అందుకే నేను ఎల్లోలో పెట్టాను. కానీ ఇక్కడ నుంచి మ్యాచ్ కంప్లీట్లీ హార్దిక్ పాండ్యా వికెట్ అయిన తర్వాత కంప్లీట్లీ ముంబై ఇండియన్స్ నుంచి వెళ్ళిపోయింది మ్యాచ్ వాళ్ళ చేతుల్లో నుంచి. సో ఇన్ ద నెక్స్ట్ 5 ఓవర్స్ 10 to 15 ఓవర్స్ లో దే స్కోర్డ్ ఓన్లీ 25 రన్స్. అండ్ ఆ 5 ఓవర్స్ లో ఏం జరిగిందంటే, 5th వికెట్ పడిన తర్వాత కొంచెం మేబీ అశ్విన్ స్ట్రాటజీ చూసి ఇన్స్పైర్ అయ్యారేమో. దే సెంట్ పీయూష్ చావ్లా ఇన్స్టెడ్ ఆఫ్ టిమ్ డేవిడ్ ఆర్ గెరాల్డ్ కోయిట్జీ హూ ఆర్ మోర్ బెటర్ బ్యాట్స్మెన్ ఇన్ మై ఒపీనియన్. బట్ తన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది, అవుట్ అయిపోయాడు పీయూష్ చావ్లా. అండ్ తిలక్ వర్మ కూడా అవుట్ అయిపోయాడు కొంతసేపు తర్వాత. అండ్ 15 ఓవర్ అయ్యేసరికి స్కోర్ 102 for 7. క్రీజ్ లో డెవాల్ బ్రూవిస్ అండ్ టిమ్ డేవిడ్ ఉన్నారు. అండ్ టిమ్ డేవిడ్ ఈజ్ అన్ అకంప్లిష్డ్ ఫినిషర్. సో తను స్ట్రైక్ ఫామ్ చేస్తూ మేబీ మంచి స్కోర్ కి అట్లీస్ట్ ఒక 140 150 వరకు తీసుకెళ్తాడు అనుకున్నా, అవేం కుదరలేదు. ఎందుకంటే లాస్ట్ 5 ఓవర్స్ దే మేనేజ్డ్ ఓన్లీ 23 రన్స్ అగైన్. అండ్ గెరాల్డ్ కోయిట్జీ బ్యాటింగ్ అస్సలు ఆల్రౌండర్ అన్నట్టు, బౌలింగ్ ఆల్రౌండర్ అన్నట్టు పేరుంది తనకి, బట్ ఓన్లీ బౌలింగ్ మాత్రమే హీఈస్ పర్ఫార్మింగ్ అండ్ బ్యాటింగ్ లో అసలు ఎక్కడ కాంట్రిబ్యూట్ చేయలేదు ఈ మధ్య రీసెంట్ మ్యాచెస్ చూసినట్లయితే. సో తను 9 బాల్స్ ఆడి 4
runs అవుట్ అయిపోయాడు. అండ్ టిమ్ డేవిడ్ సింగిల్స్ డినై చేస్తూ బుమ్రాకి కొంచెం పెద్ద షాట్స్ కొట్టాలని చూశారు, కానీ ఆర్ఆర్ డెత్ బౌలింగ్ హ్యాస్ బీన్ పర్ఫెక్ట్. మీరు చూసుంటే లాస్ట్ మ్యాచ్ కానీ సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్ పర్ఫెక్ట్ డెత్ బౌలింగ్ ఉంది. ఆవేష్ ఖాన్ అలాగే యార్కర్స్ వేస్తూ బాగా కంట్రోల్ చేశాడు, బౌండరీస్ ఇవ్వలేదు. సో పెద్ద షాట్ కి ట్రై చేస్తే తను కూడా అవుట్ అయిపోయాడు. అండ్ లాస్ట్ 2 బ్యాట్స్మెన్ జస్ప్రీత్ బుమ్రా అండ్ ఆకాష్ మధ్వల్ కొంచెం స్ట్రైక్ రొటేట్ చేస్తూ 125 దాకా చిన్నగా లాక్కొని వెళ్ళారు స్కోర్ ని. బట్ దిస్ వాజ్ నెవర్ గోయింగ్ టు ట్రబుల్ రాజస్థాన్ రాయల్స్. సో కీ మూమెంట్స్ చెప్పాలంటే అన్డౌటెడ్లీ పవర్ ప్లేలోనే మ్యాచ్ అయిపోయింది. బౌల్డ్ వికెట్స్, ముఖ్యంగా ఫస్ట్ 3 వికెట్స్ అని తీశాడు టాప్ ఆఫ్ ద ఆర్డర్. అండ్ అన్డౌటెడ్లీ అక్కడే పెద్ద దెబ్బ తగిలింది ముంబైకి, అక్కడ నుంచి అక్కడ కోలుకోలేదు. అండ్ సెకండ్ కీ మూమెంట్ విల్ బి పాండ్యా వికెట్, ఎందుకంటే ఈ 4 overs లో 31 runs కొట్టారు. అండ్ లుక్స్ లైక్ ముంబై రికవర్ అవుతుంది అన్నట్టు అనిపించింది, ఎందుకంటే 15th over వరకు వీళ్ళిద్దరే ఉంటే వెళ్ళిపోయేవాళ్ళు మంచి స్కోర్ కి ముంబై ఇండియన్స్. బట్ అది జరగలేదు. పాండ్యా వికెట్ అవుట్ అయిన తర్వాత ఇంకా everything started going downhill. So that was another key moment in my opinion. కీ పర్ఫార్మర్స్ చూస్తే అండ్ ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ టాప్ 3 వికెట్స్, అండ్ మిడిల్ లో కీ వికెట్స్ అయిన తిలక్ వర్మది కానీ హార్దిక్ పాండ్యాది కానీ యుజ్వేంద్ర చహల్ అవుట్ చేస్తున్నాడు, బిగ్ వికెట్స్ చేస్తున్నాడు తను ఈ టోర్నమెంట్ లో. ఎక్కువ వికెట్స్ తీయకపోయినా ముందు మ్యాచెస్ లో, ఈ మ్యాచ్ అయితే ఎక్కువ వికెట్స్ కూడా తీశాడు. అండ్ హీ గేవ్ ఓన్లీ 11 runs. సో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బై యుజ్వేంద్ర చహల్. అండ్ ఫెయిల్యూర్స్ అన్డౌటెడ్లీ డక్అవుట్ అయిన రోహిత్ శర్మ అండ్ డెవెల్ బ్రూవిస్. రోహిత్ శర్మ నుంచి ముంబై ఫ్యాన్స్ ఫస్ట్ హోమ్ మ్యాచ్ ఇది, బాగా ఎక్స్పెక్ట్ చేశారు. మంచి అసలు ధోనికి ఇచ్చే రిసెప్షన్ అంతా ఇచ్చారు ఆల్మోస్ట్, ఎందుకంటే హార్దిక్ మీద కోపంతో కూడా కొంచెం ఫ్యాక్టర్తో కొంచెం ఎక్కువ. బట్ స్టిల్ ఏమి పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు ఫ్యాన్స్ ని. ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. అండ్ డెవల్ బ్రూవిస్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ అయిన నమన్ ధీర్ అవుట్ అవ్వగానే ఇంపాక్ట్ ప్లేయర్ గా అప్పటికప్పుడే రిప్లేస్ చేశారు. అండ్ వచ్చిన ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. అసలు ఇంపాక్ట్ ప్లేయర్ మొత్తం వేస్ట్ అయిపోయింది ముంబైకి. అండ్ తను కూడా ఫెయిల్ అయ్యాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్ నుంచి ముంబై వుడ్ హావ్ డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ మోర్, బట్ హీ గాట్ అవుట్. సో దీనికి రెస్పాన్స్ గా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లే అయ్యేసరికి స్కోర్ 46-2 ఉంది. అండ్ యశస్వి జైస్వాల్ వరుసగా సెకండ్ మ్యాచ్ ఫ్లాప్ అయ్యాడు. అండ్ సంజు శాంసన్ ఆల్సో ఫ్లాప్ ఫర్ ద సెకండ్ మ్యాచ్. వీళ్ళిద్దరు ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడారు, తర్వాత బాగా ఆడలేదు. అండ్ జాస్ బట్లర్ ఆల్సో హీ స్ట్రగ్లింగ్ ఫర్ ఫామ్, బట్ అట్లీస్ట్ పవర్ ప్లే వరకు క్రీజ్ లో అయితే ఉన్నాడు. అండ్ మేబీ దిస్ ఈస్ ద మ్యాచ్, బట్లర్ ఫామ్ లోకి తిరిగి వచ్చే మ్యాచ్ ఇదే ఏమో, ఎందుకంటే ముంబై మీద కూడా బాగా ఆడతాడు జాస్ బట్లర్, అలా అనిపించింది. బట్ పవర్ ప్లే అయిన వెంటనే బట్లర్ అవుట్ అయిపోయాడు. అండ్ ఆర్ఆర్ కంటిన్యూడ్ దేర్ స్ట్రాటజీ ఆఫ్ రవిచంద్రన్ అశ్విన్ ప్రమోట్ చేయడం టాప్ ఆర్డర్ లోకి. అండ్ థర్డ్ డౌన్ గా వచ్చాడు. అండ్ అగైన్ స్లోగా బిల్డప్ చేశారు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్, సిమిలర్ టు లాస్ట్ మ్యాచ్. సో ఈ 4 overs లో 27 runs కొట్టారు వీళ్ళిద్దరు, విచ్ వాజ్ ఓకే గివెన్ ద టార్గెట్. నేను అందుకే ఎల్లో పెట్టాను, నాట్ టూ బ్యాడ్. నార్మల్ గా అయితే ఇట్స్ ఓన్లీ 6.5 6.75 run rate, బట్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్. బట్ కరెంట్లీ ఈ మ్యాచ్ సిచ్యువేషన్ లో అయితే గుడ్, డీసెంట్ అని చెప్పాలి, అందుకే ఎల్లోలో పెట్టాను. బట్ దెన్ దే డిడ్ మోస్ట్ ఆఫ్ ద హెవీ లిఫ్టింగ్ హియర్. 10 to 15 overs లో ఇంకా ఆల్మోస్ట్ 52-53 runs కొట్టాలన్నప్పుడు 41 runs కొట్టేశారు ఈ ఫేజ్ లో. అండ్ అశ్విన్ అవుట్ అయిపోయినా కూడా దే హ్యావ్ ఈ మ్యాచ్ లో కొత్తగా తీసుకున్న శుభం దూబేని పంపించారు బ్యాటింగ్ కి, మేబీ కొంచెం మ్యాచ్ ఎక్స్పోజర్ ఇవ్వాలని. మేబీ తను టోర్నమెంట్ వెళ్ళే కొద్దీ తనకి మోర్ ఛాన్సెస్ రావచ్చు. సో కొంచెం గ్రౌండ్ లో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. సో తన్ని ప్రమోట్ చేశారు బ్యాటింగ్ ఆర్డర్ లో. అండ్ ఈ హిట్ 1 boundary ఆల్సో, బట్ రియాన్ పరాగ్ స్టార్టెడ్ హిట్టింగ్. తను అగైన్ సిమిలర్ టు లాస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ 25-30 balls కి సేమ్ బాల్ టు బాల్ రన్స్ కొట్టాడు 100 స్ట్రైక్ రేట్ తో. అండ్ అక్కడ నుంచి హీ స్టార్టెడ్ హిట్టింగ్. ఎప్పుడైతే మ్యాచ్ చేతుల్లోకి వచ్చేసిందో, ఇంకా ట్విస్ట్లు ఏం జరగవు అన్న కాన్ఫిడెన్స్ వచ్చిందో, హీ స్టార్టెడ్ హిట్టింగ్. అండ్ ఇన్ఫాక్ట్ 15 overs కి 111 ఉంది. అండ్ 15.3 overs కి మ్యాచ్ అయిపోయింది. అంటే ఈ 3 balls లో రియాన్ పరాగ్ వెంట్ 6-6-4 ఆఫ్ గెరాల్డ్ కోయిట్జీ. సో అంత హిట్టింగ్ చేశాడు, 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ అయిపోయాడు టోర్నమెంట్ లో. అండ్ ఈజీగా ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ చేసేసారు ఈ మ్యాచ్ ని. కీ మూమెంట్స్ అంటూ ఏం లేవు ఎక్కడ, దే డిడ్ నాట్ సీమ్ లైక్ ట్రబుల్డ్ ఇన్ ద చేస్. బట్ చెప్పాలంటే ఫస్ట్ 2 wickets అవుట్ అయినప్పుడు మేబీ ఇంకొక కపుల్ ఆఫ్ ఎర్లీ వికెట్స్ పడుంటే ఇంకొంచెం ప్రెషర్ వచ్చేది. బట్ సో పవర్ ప్లే వికెట్స్ డెఫినెట్లీ. అండ్ దెన్ జాస్ బట్లర్ వికెట్ ఆల్సో, తను అవుట్ అయిపోయేటప్పటికి కూడా ఇంకా అంతగా ఎక్కువ స్కోర్ లేదు. మేబీ అక్కడ బ్యాక్ టు బ్యాక్ ఇంకొక 2-3 wickets తీసుంటే కొంచెం మ్యాచ్ లోకి వచ్చేవాళ్ళేమో ముంబై ఇండియన్స్, బట్ అదైతే జరగలేదు. సో దే ఆర్ నాట్ కీ మూమెంట్స్ యాజ్ సచ్, బట్ మేబీ అక్కడ మ్యాచ్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది కొంచెం ముంబైకి. బట్ దే కుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ ద ఆపర్చునిటీ. కీ పర్ఫార్మర్స్ అన్డౌటెడ్లీ రియాన్ పరాగ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. డొమెస్టిక్ ఫామ్ లో ఉన్న ఆ మొత్తాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఇక్కడ ఐపీఎల్ లో. అండ్ దానికి తగ్గట్టే వెరీ మెచ్యూర్డ్ ఇన్నింగ్స్, ఫస్ట్ లో స్లోగా ఆడాడు. అండ్ దెన్ హీ స్టార్టెడ్ హిట్టింగ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్నింగ్స్.
అండ్ ముంబై ఇండియన్స్ బౌలర్ ఆకాష్ మధ్వల్ షోడ్ ఏ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. 4 overs కి 20 runs ఇచ్చి 3 wickets తీశాడు. అందులోనూ టాప్ వికెట్స్ అన్ని. సో మంచి చేంజ్ అనే చెప్పాలి ఈ మ్యాచ్ కి. స్పిన్నర్ బదులు వేసుకోవడం ఆకాష్ మధ్వల్ ని. ఫెయిల్యూర్ జాస్ బట్లర్ ఫామ్ కొంచెం కన్సర్నింగ్ గా ఉంది ఆర్ఆర్ ఫ్యాన్స్ కి. బట్ గుడ్ న్యూస్ ఈస్ తను 3 మ్యాచెస్ కొట్టలేదు అంటే ఏదో ఒక మ్యాచ్, 4వ మ్యాచ్ 5వ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాచ్ అయితే గెలిపించేస్తాడు. సో ఆర్ఆర్ ఫ్యాన్స్ కి అయితే అది గుడ్ న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే తన కాంట్రిబ్యూషన్ లేకుండా గెలుస్తున్నారంటే టీం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోండి. ఇంతకు ముందు జస్ట్ ఆర్ఆర్ మేబీ ఓన్లీ జాస్ బట్లర్ ఇండివిజువల్ బ్రిలియన్స్ వల్లే గెలిచేవాళ్ళు చాలా మ్యాచెస్. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. తను ఫెయిల్ అయినా కూడా తన మీద ఎక్కడ డిపెండెన్సీ లేదు. ఇన్ఫాక్ట్ యశస్వి జైస్వాల్ మీద కూడా డిపెండ్ అవ్వట్లేదు టీం. లాస్ట్ సీజన్ అంతా తనే కొంచెం హెవీ లిఫ్టింగ్ చేశాడు. బట్ ఈసారి అయితే ప్రస్తుతానికి జాస్ బట్లర్ ఫామ్ కొంచెం కన్సర్నింగ్ గా ఉంది. బట్ ఫ్యాన్స్ కి అయితే అది పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే హీ విల్ కమ్ గుడ్. ఎందుకంటే ఈజ్ అ వెరీ క్వాలిటీ బ్యాట్స్మెన్. లిమిటెడ్ ఓవర్స్ లో టాప్ 5 బ్యాట్స్మెన్ అక్రాస్ ద వరల్డ్ రైట్ నౌ డెఫినెట్లీ ఉంటాడు. సో నథింగ్ టు వర్రీ. అండ్ గెరాల్డ్ కోయిట్జీ హీఈస్ నాట్ ఇంప్రెసింగ్ ఇన్ బౌలింగ్. పేస్ అయితే ఉంది బట్ స్టిల్ హీఈస్ గోయింగ్ ఫర్ రన్స్. ఈ మ్యాచ్ లో అయితే 2.5 overs వేసాడు, 36 runs ఇచ్చాడు, ఒక్క వికెట్ కూడా తీయలేదు. అండ్ హీ వాస్ టేకెన్ టు ద క్లీనర్స్ బై రియాన్ పరాగ్ ఇన్ హిస్ లాస్ట్ ఓవర్. సో వీళ్ళు ఇన్నింగ్స్ లో కీ ఫెయిల్యూర్. సో ఈ మ్యాచ్ నుంచి కొంచెం స్టాట్స్ చూడాలంటే రియాన్ పరాగ్ ఆరెంజ్ క్యాప్ వచ్చింది. వుడ్ యూ బిలీవ్ ఇట్? తను విరాట్ కోహ్లీతో టై అయ్యాడు 181 runs తో. బట్ తనకి బెటర్ స్ట్రైక్ రేట్ ఉంది రియాన్ పరాగ్ కి. సో ఆరెంజ్ క్యాప్ వచ్చింది. అసలు హ్యూజ్ అచీవ్మెంట్. తను ఎదుర్కొన్న ట్రోల్స్ నుంచి కానివ్వండి, దేని గురించి కానివ్వండి. నేనైతే పర్సనల్లీ ఆర్ఆర్ ఫ్యాన్ ఎప్పటి నుంచో. ముంబై జెర్సీ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నా దగ్గర ఆర్ఆర్ జెర్సీ లేదు కాబట్టి ముంబై జెర్సీ వేసుకున్నాను. బట్ స్టిల్ ఐ హావ్ బీన్ సపోర్టింగ్ రియాన్ పరాగ్ ఆన్ సోషల్ మీడియా పేజెస్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ లో కానీ రిప్లైస్ పెట్టడం కానీ. ఎందుకంటే తను ఆడే షార్ట్స్ ఉంటే చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని షార్ట్స్ అయితే ఎంత ఈజీగా ఉంటాయంటే ఆల్మోస్ట్ రోహిత్ శర్మ టైప్ షార్ట్స్ ఉంటాయి. అంటే కొట్టినట్టే ఉండదు, బాల్ ఎక్కడో ఉంటుంది, లేజీ ఎలిగెన్స్ అన్నట్టు ఉంటుంది చాలా చోట్ల. సో అవన్నీ చూసి నేను ఆర్ఆర్ ఫ్యాన్ కాబట్టి దాని నుంచి కొంచెం ఇష్టం ఉండేది ఫస్ట్ నుంచి. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ బ్యాకింగ్ హిమ్ అండ్ గుడ్ టు సీ హిమ్ పర్ఫార్మింగ్ దిస్ సీజన్. అండ్ హీఈస్ ఇన్ ఆరెంజ్ క్యాప్. అండ్ లైక్ తన హేటర్స్ కి అయితే బర్నాల్ మూమెంట్ నిజంగా చెప్పాలంటే. అండ్ దిస్ ఈజ్ లోయెస్ట్ టోటల్ దిస్ సీజన్, 125 runs ముంబై ఇండియన్స్ మేనేజ్డ్ ఓన్లీ దిస్. అండ్ ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఏ టీం కూడా ఆల్అౌట్ అవ్వలేదు. సో మేబీ 14 మ్యాచ్లు అయిపోయాయి. మేబీ ఇంతవరకు ఏ సీజన్ లో జరుగుండదు ఏదో ఒక టీం ఆల్అౌట్ అయింటది అట్లీస్ట్. సో ఈ సీజన్ లో 9 wickets పడ్డాయి కానీ ఆల్అౌట్ అయితే అవ్వలేదు ఏది టీం. అండ్ ఈ మ్యాచ్ లో ఒక గ్యాఫే జరిగింది. లాస్ట్ బాల్ విన్నింగ్ షాట్ కొట్టిన బాల్ 157 అని చూపించింది టీవీ డిస్ప్లేలో. అండ్ ఒకవేళ అది నిజమైతే ఈ ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ బాల్ అయ్యేది. ఎందుకంటే మొన్న లక్నో మ్యాచ్ లో కొత్తగా వచ్చిన రూకీ బౌలర్ మయాంక్ యాదవ్ 155 వేసి కొంచెం హాట్ టాపిక్ అయింది. సో తన్ని క్రాస్ చేసేయడం అనిపించింది. బట్ చూస్తే అది కొంచెం ఎర్రర్ అని తర్వాత తెలుస్తుంది. దాని రియల్ స్పీడ్ అయితే 141 అంట ఆ బాల్, 157 అయితే కాదు. సో గెరాల్డ్ కోయిట్జీకి అది కూడా రాలేదు. ఈ హ్యాడ్ ఏ వెరీ బ్యాడ్ డే. అండ్ ఈ మ్యాచ్ లో నన్ను అడిగితే సూపర్ మ్యాన్ ఈజ్ అన్డౌటెడ్లీ ట్రెంట్ బోల్ట్. ఎందుకంటే స్టార్టింగ్ లో వికెట్స్ తీసాడు. సో అక్కడే మ్యాచ్ టర్న్ అయిపోయింది ఆర్ఆర్ వైపు. అండ్ అన్డౌటెడ్లీ ఈజ్ ద స్టార్ ఆఫ్ ద మ్యాచ్. సైలెంట్ కాంట్రిబ్యూటర్ యుజ్వేంద్ర చహల్. అండ్ మెయిన్ ఫోకస్ అంతా టాప్ ఆర్డర్ బౌలర్స్ పైన ఉంటే ట్రెంట్ బోల్ట్ అండ్ నాండ్రే బర్గర్. అండ్ సైలెంట్ గా వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు లైక్ బ్యాట్మెన్ యుజ్వేంద్ర చహల్. అండ్ ఈ దాంట్లో నాకు ఈ మ్యాచ్ లో నాకు నచ్చిన షాట్ లాస్ట్ లో రియాన్ పరాగ్ కొట్టిన ఎక్స్ట్రా కవర్స్ వైపు 6 ఒకటి కొడతాడు. జస్ట్ అసలు బ్యూటిఫుల్ టు వాచ్. నాకు ఎక్స్ట్రా కవర్ 6s అంటే ఆల్వేస్ చాలా లాఫ్టింగ్ షాట్స్ అన్ని చాలా బాగుంటాయి చూడడానికి నాకు పర్సనల్లీ. అండ్ వాళ్ళు వేసిన పేస్ కి గెరాల్డ్ కోయిట్జీకి అండ్ లైక్ క్లీన్ స్వింగ్ చేసి అసలు అద్భుతమైన షాట్ కొట్టాడు. డెఫినెట్లీ హైలైట్స్ ఉంటే అది చూడండి. 15.1 overs దగ్గర అనుకుంటాను ఆ షాట్ అయితే. అండ్ పాయింట్స్ టేబుల్ విషయానికి వచ్చేస్తే ఈ మ్యాచ్ తో హ్యాట్రిక్ విన్స్ కంప్లీట్ చేసి రాజస్థాన్ రాయల్స్ టాప్ కి వెళ్ళిపోయారు. దే హర్ రన్ రేట్ ఈస్ బెటర్ దాన్ కోల్కతా నైట్ రైడర్స్. సో కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ గెలిచినా కానీ టాప్ కి వస్తారని చెప్పలేము. ఎందుకంటే రన్ రేట్ 0.25 డిఫరెన్స్ ఉంది ఆల్మోస్ట్. సో వాళ్ళు అన్లెస్ భారీ మార్జిన్ తో గెలిస్తే తప్ప గెలిచినా కూడా రారు టాప్ కి. అండ్ అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ముంబై ఇండియన్స్ ఆన్ బాటమ్. దే హ్యావ్ స్టార్టెడ్ స్లోలీ అగైన్. సో వాళ్ళకి చాలా అలవాటే పాస్ట్ లో కూడా ఇలా కొంచెం సీజన్స్ చాలా స్లోగా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టైటిల్ కూడా గెలిచారు కొన్ని సీజన్స్ లో. సో ఈ సీజన్ మేబీ కొంచెం డ్రెస్సింగ్ రూమ్ లో ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ వీడియోస్ అన్ని చూస్తుంటే ఈవెన్ ఫ్యాన్స్ కూడా రిసీవ్ చేసుకోవట్లేదు ముంబై ఇండియన్స్ ని. హోమ్ గ్రౌండ్ లో కూడా ఈ రోజు కూడా హార్దిక్ పాండ్యాకి చాలా బూస్ వచ్చాయి క్రౌడ్ నుంచి. దేవర్ ఆల్ మేకింగ్ దస్ బూ సౌండ్ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యాని చూపించినా కానీ, తన టాస్క్ వచ్చినప్పుడు కానీ, బ్యాటింగ్ వచ్చేటప్పుడు కానీ. సో
లుక్స్ లైక్ ముంబై ఇండియన్స్ ఈ స్ట్రగ్లింగ్ అండ్ లుక్స్ లైక్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ లాంగ్ సీజన్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకైతే కంబ్యాక్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే బౌలింగ్ ఈజ్ నాట్ క్లికింగ్ వెల్. దిల్షాన్ మధుశంక కొంచెం పెద్ద జోల్టే తగిలింది వాళ్ళకి, అండ్ జేసన్ బెహ్రెండావ్ వాళ్ళు ఉంటే కొంచెం ఏమైనా స్ట్రాంగ్ ఉండేదేమో. అండ్ ఐ థింక్ నెక్స్ట్ మ్యాచెస్ లో చేంజెస్ జరగబోతున్నాయి ముంబై ఇండియన్స్ టీమ్ లో. దే విల్ బ్రింగ్ ఇన్ ద స్లింగీ బౌలర్ నువాన్ తుషారా అండ్ మొహమ్మద్ నబీని కూడా దే హ్యావ్ టు గెట్ హిమ్ ఇన్ టు ద మిక్స్ సమ్హౌ. మొహమ్మద్ నబీని కూడా టీంలోకి తీసుకోవాలి, టీమ్ స్ట్రాంగ్ అవుతుంది డెఫినెట్లీ. అండ్ చూద్దాం ముంబై ఇండియన్స్ ఇలాంటి వాటి నుంచి కంబ్యాక్ ఇవ్వడానికి ఫేమస్ ముంబై ఇండియన్స్. సో ఏం చేస్తారో చూడాలి. సో ఇది పాయింట్స్ టేబుల్ సిచ్యువేషన్ ఆఫ్టర్ దిస్ మ్యాచ్, అండ్ దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్లో కనుక మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ మై ఛానల్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ 500 subscribers. I need all your support. Thanks for watching the video. Take care. Bye bye.